హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసేసి ఇప్పుడు జూలై నెలలో ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోతుండే కదండి. ఇగోండి బెండ మొక్కలు అలా పెట్టాను. కొన్ని పూల మొక్కలకి ఇలా కట్ చేసేసాక వర్షాలు పడుతుండే కదా, పోతా పిండి అవి సహజంగా పూలు మొగ్గలు అవి రాలిపోతుంటాయి కదా. అలా రాలిపోకుండా మనం ఏమేమి ఇస్తే లిక్విడ్స్ మంచిదో చూపిస్తారండి. ఇగోండి వీటికంతా పూత రావాలి కదా, చుక్కుళ్ళు అండి. ఇది చుక్కుల్లో నా దగ్గర 2-3 రకాలు ఉన్నాయి. ఇదిగోండి మళ్ళీ చెట్టుకి కూడా ఆకు అనేది మొత్తం దూర్ చేశానండి. మళ్ళీ మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. నాకు పూలు అయిపోగానే ఇలా చేసేసుకుంటానండి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడింది కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం కాపు తగ్గినాయి లేవండి పచ్చిమిరపకాయలు అవి. ఇప్పుడు నేను ఒక లిక్విడ్ అనేది ఈజీగా వంటింట్లోనే చేసుకునే ఒక ఫెర్టిలైజర్ అనేది కూడా రెడీ చేసి చూపించబోతున్నానండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కొన్ని కొత్త మొక్కలు కూడా పెట్టాను. మళ్ళీ తీగవి కూడా ఇగోండి బేరు మొక్కలు, కొన్ని చుక్క కూరగింజలు. ఎలా చేసుకుంటానంటే ప్లేస్ తక్కువైనా కూడా మనకి కొంచెం తక్కువ ప్లేస్లో 2-3 రకాలు పంటలు అనేవి కూడా పెట్టుకోవాలండి. తప్పదు, ఎందుకంటే ఇంకా ప్లేస్ లేనప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలండి. మనము గార్డెన్లోకి రాగానే ఏమన్నా గెడ్లున్నా అలాంటివి ముందు మెయిన్ మనం ఇదిగోండి ఇట్లా పిచ్చిగడ్డి వర్షం పడినప్పుడు నీళ్ళు ఇచ్చేటప్పుడు మనం ఇలా సాయంత్రం పూట చూసుకొని ఇలా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలండి. మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఈ మొక్కలు ఎక్కువైపోతాయి, అవి తగ్గిపోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా గార్డెన్లో మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. ఓపిక చేసుకొని గార్డెనింగ్ పెంచే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. చాలా వరకు ఓపిక లేకుండా మనం పెట్టాక రాలేదు అనుకుంటాము, కానీ అలా కాదు. పెట్టింటాంచి మనం వాటి కేరింగ్ కూడా అంత బాగా తీసుకుంటేనే, ఏదైనా కేర్ చేస్తేనే వస్తాయండి. ఇదిగోండి ప్రతి దాంట్లో నేను ఇదిగో పసుపు పెట్టేశాను, ఆల్రెడీ వచ్చేస్తుందండి. ముందే పెట్టేశాను నేను అంతకొమ్మ. వీటిల్లో బీరకాయలు పెట్టేశానండి. కొన్ని ఆకుకూర గింజలు కూడా వాటికి అయ్యే పడి మొలుస్తుంటాయి. ఇట్లా ఒక దాంట్లోనే 2 లాభాలు కూడా తీసుకోవాలి. ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకుంటా వస్తే మనకి చాలా ఈజీగా మనకి ఏదో ఒక హార్వెస్టింగ్ డైలీ గార్డెన్లో దొరుకుతూనే ఉంటుందండి. ఇదిగోండి ఇది ఒక చుక్కుల్లో 2 రకాలు ఇగోండి బెండ చెట్లు పెట్టేశాను. దీన్ని ఇట్లాగా కట్టాలి. ఇప్పుడు ఇదిగో ఇట్లా వాడిపోయినట్టు వాలిపోతున్నట్టు దీన్ని కట్టుకుంటే ఈ చుక్కుడు గుట్టు చుక్కుడేనండి. దీంట్లో 2 రకాలు ఉండే చుక్కుల్లో కూడా నా దగ్గర. ఈజీగా మన గార్డెన్లో వంటింట్లో దొరికే వాటితోనే ఫర్టిలైజర్ అనేది చూపిపోతుందండి. పిందెలు రాలిపోతున్నా మన మొగ్గల స్టేజ్లో ఉన్నా కూడా వాటికి కొంచెం పోషకాలు అనేది తగ్గాయని అర్థము. అది ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫర్టిలైజర్స్ ఎలా ఇచ్చుకోవచ్చు, వారానికి 2 వారాలకి ఎలా ఇవ్వాలి. ఈ వాటర్ వచ్చేసేసి మినపప్పు పట్టు ఉప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు మనకి ఎవరికైనా ఉంటేదంటే మినపప్పు ఏ వాటర్ అయినా బియ్యం కానీ అన్నం వంచిన గంజి కానీ ఇదంతా ఒక ఫెర్టిలైజర్ లాగా రెడీ చేసుకున్నానండి. 3 days 4 days అలాగే పెట్టేస్తాను. వేస్ట్గా షింకులో పోసేయకుండా మనం పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకొని మొక్కలకు కానీ 15 రోజులకు కానీ 20 రోజులు నెలకు ఒక తడవ కానీ ఇచ్చారనుకోండి, మంచిగా మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి. ప్లస్ ఎలా ఇవ్వాలి అంటే కూడా చూపిస్తారా అండి. ఈజీ పద్ధతిలో ఎవరైనా చేసుకోవచ్చండి. టెర్రస్ గార్డెన్ ఉండేవాళ్ళు ఇట్లా వంటింట్లో వచ్చేటి ఏది వేస్ట్ చేసుకోబాకండి. ఇదిగోండి కానీ ఇది సాయంత్రం పూట కానీ మనం వాటర్ ఇవ్వకుండా ఇలా వాటర్ ఇచ్చేసామనుకోండి చాలండి. ఇది ఒట్టి మనం తీసి పెట్టుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. తర్వాత ఇదిగో బకెట్ వాటరు ఇలా మొత్తం కలిపేసేసుకొని ఈ బకెట్లో పోసేసి మొక్క మొదట్లో మీరు స్ప్రే అయినా చేసుకోవచ్చండి, లేదంటే మొక్క మొదట్లో అయినా పోసేయండి. మొక్కలకి ఇలా పోసారనుకోండి మంచిగా ఫెర్టిలైజర్ అనేది అందుతాయండి. ఇలా వారానికి ఒక తడవ కానీ నెలకు ఒక తడవ కానీ చేసుకున్నారనుకోండి, వంటింట్లో వేస్ట్గా పడేసేసుకోండి. షింకులో పోయకుండా ఇలా చేసుకుంటే మంచి ఫెర్టిలైజర్ తయారైపోతుంది. మొక్కలకు కూడా మంచిగా పోతా పిండి రాలిపోతుంది అనుకునే వాళ్ళు మనం డబ్బులు వేస్ట్ చేసుకునే అవసరం లేదండి. గార్డెనింగ్ చేసుకునేటప్పుడు చిన్న వంటింట్లో ఉన్న వాటితోనే మనం రీసర్కిల్ లాగా ప్రతిదీ ఏది వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనే అనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.